పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ, ఈ రెండు ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికల స్థానాలకి మళ్ళీ నిన్న పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్ సంబంధించి పులివెందుల మొత్తం 76% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒంటిమిట్టలో 81% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. అయితే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి మరొక 2 గ్రామాల్లో రీపోలింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇకపోతే దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. పులివెందుల సంబంధించి అదేవిధంగా ఒంటిమిట్ట ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు చేశారని, పోలీసుల్ని దగ్గరుంచుకొని మరి రిగ్గింగ్కి పాల్పడ్డారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దమ్ముంటే వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన అయితే సవాల్ విసిరారు. అదేవిధంగా ఎన్నికకి సంబంధించి మరి ఓటమి భయంతోనే తాము ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇంత అన్యాయం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నాడు. అసలు ఇలాంటి ఎన్నికలు ఇప్పుడే మొదటిసారి జరగటం, ఇంతటి అన్యాయమైనటువంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇకపోతే విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన తెలుగుదేశం నేతలు దమ్ముంటే వెబ్ కాస్టింగ్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ బూతుల ఆవరణలో సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం ఉందా అంటూ మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరెవరు బయట నుంచి ఎలా వచ్చి ఓటేశారు, ఎలా బూతులు ఆక్రమించుకోరన్న విషయాలను తాము బయట పెడతామని చెప్పారు. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకులను లీడర్ అనరని, వారిని మోసగాడు అని అంటారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా చంద్రబాబు కుట్ర ద్వారా పోలింగ్ బూతులను అటు ఇటు మార్చేశారని ఆరోపించారు. ఎర్రబెల్ నుంచి నల్లపరెడ్డికు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడకు మార్పులు చేశారని చెప్పారు. దీనివల్ల కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటర్లు ఓట్లు వేశారని జగన్ ధ్వజమెత్తారు. దీనికి సాక్ష్యంగా మీడియా సమావేశంలో కొన్ని ఫోటోలను కూడా ప్రదర్శించారు. ఆయన తమ ఏజెంట్లు లేకపోవడం వల్ల పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఓట్లు వేసుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇక చంద్రబాబుది అడ్డగోలు రాజకీయం అని, రాక్షస పాలనని, ఆయన ఒక ఫ్రాడ్ స్టార్ అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కూడా రీపోలింగ్ సందర్భంగా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారన్నారు. ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే పోలీసులు తరిమి కొడుతున్నారంటే ఆవేదన వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అనేది సక్రమంగా జరగలేదని, ఇలాంటి పోలింగ్ ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో జరగలేదని మాట్లాడారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే పవర్ డిబేట్. రైట్, ముందుగా మనతోటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆదినారాయణ రెడ్డి గారు నమస్తే అండి. ఆదినారాయణ రెడ్డి గారు, పోలింగ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద దొంగ ఓట్లు వేయించారని, పోలీసులను అడ్డు పెట్టుకొని మరీ ఎలక్షన్ చేశారని, ఇలాంటి ఎలక్షన్ తన జీవితంలో చూడలేదంటున్నారు. జగన్ రెడ్డి గారు 60 నెలలకు మాకు మ్యాండేటరీ 18 రోజుల తర్వాత, మొన్న కౌంటింగ్ అయిన 18 రోజుల తర్వాత 2024లో రాష్ట్రపతి పాలన కావాలని అడిగినాడు. ఢిల్లీకి పోయి జంతర్మంతర్. ఆయన విధానం ఎప్పుడెప్పుడా కుర్చీలో కూర్చోవాలా, ఏది నిజం మాట్లాడు, ధ్వజం ఎత్తడం, అబద్ధం చెప్పడం, అరాచకం చేయడము, అనే